శ్రీమాత్రే నమః. ఆషాఢశుద్ధ పాడ్యమి, ఆషాఢగుప్త నవరాత్రాంభం, శ్రీ వారాహి నవరాత్రులు. 15 జూలై నుండి 23 జూలై వరకు. ఉగ్రరూపం మహాదేవిం శత్రునాశన తస్సరాం క్రూరాం కిరాత వారాహిం వందేహం కార్యసిద్ధ్యే. మనకు శ్రీ విద్యా సంప్రదాయంలో గల 4 ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. ఆషాఢశుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢశుద్ధ నవమి వరకు 9 రోజుల పాటు జరుపుకునే ఈ వారాహి నవరాత్రులు అమ్మవారిని పూజిస్తారు. వీటికే గుప్త నవరాత్రి, గుహ్య నవరాత్రి, వారాహి నవరాత్రి, శాకాంబరి నవరాత్రి అనే పేర్లు కూడా ఉన్నాయి. వారాహీదేవి యొక్క లలిత పరాభట్టారిక యొక్క సేనాని, లలిత యొక్క రథ గజ తురగ సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి. అందుకే ఆవిడను దండనాథ అన్నారు. అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్టభుజాలతో, శంఖ చక్ర హల ముసల పాశ అంకుశ వరద అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తుంది. ఇది మహావారాహి యొక్క స్వరూపం. ఇంకా లఘు వారాహి, స్వప్న వారాహి, ధూమ్ర వారాహి, కిరాతవ వారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది. వారాహి అనగా భూదేవి, ధాన్యలక్ష్మి. ఆవిడ తన చేతుల్లో నాగలి, రోకలి ధరించి ఉంటుంది. వీటిల్లోని అంతర్యం ఏంటంటే, రోకలి ధాన్యం నుంచి పొట్టు వేరు చేయడానికి వాడతారు. అలాగే మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను అమ్మ వేరు చేస్తుంది. నాగలి భూమిని విత్తనం వేసే ముందు తయారు చేయడానికి వాడతాం. అలాగే అమ్మ కూడా మన బుద్ధిని నిష్కామ కర్మ వైపు వెళ్ళేలాగా ప్రేరణ చేస్తుంది. పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే ఉగ్రం వారాహి. శ్రీ విద్యాగద్యంలో అహంకార స్వరూప దండనాద సంసేవితే బుద్ధిస్వరూప మంత్రిణ్యోపసేవితే అని లలితను కీర్తిస్తారు. దేవీ కవచంలో ఆయురక్షతు వారాహి అన్నట్టు ఈ తల్లి ప్రాణ సంరక్షిణి. ఆజ్ఞచక్రం ఆవిడ నివాసం. ప్రకృతి పరంగా చూసినట్లయితే ఈ సమయంలో వర్షం కురుస్తుంది. రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు. దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది. అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికీ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి, ముఖ్య ప్రాణరక్షిణి. హయగ్రీవ స్వామి అగుస్త్యుల వారికి చెప్పిన వారాహి నామములు: పంచమి దండనాథ సంకేత సమయేశ్వరి, సమయ సంకేత వారాహి, పొత్రిని వార్తాళి, శివ ఆజ్ఞచక్రేశ్వరి, అరిగ్ని. ఈ నవరాత్రులు శాక్తేయం అనుసరణలో ఉన్న అమ్మవారి ఆలయాల్లోనూ మరియు గురుముఖత సప్తమాతృక లేదా అష్టమాతృక మంత్ర విద్యలు స్వీకరించి అనుష్ఠించేవారు జరుపుకుంటారు. శరన్నవరాత్రి ఉత్సవ సమయంలో పాటించే ఆచారాలన్నీ దీనికి కూడా పాటిస్తారు. ఈ 9 రోజుల పాటు ఆలయాల్లో జరుపుకునే పూజలు వరుసగా: పాడ్యమి కలశస్థాపన, శైలపుత్రి పూజ, తెలుగు రాష్ట్రాల్లో దుర్గా అవతారంలో; విదియ బ్రహ్మచారిణి పూజ, భద్రకాళి; తృతీయ చంద్రఘంటా పూజ, జగదంబ; చతుర్థి కుష్మాండ పూజ, అన్నపూర్ణ; పంచమి స్కందమాతా పూజ, సర్వమంగళ; షష్ఠి కాత్యాయని పూజ, భైరవి; సప్తమి కాళరాత్రి పూజ, చండి; అష్టమి మహాగౌరీ పూజ, సంధి పూజ, లలిత; నవమి సిద్ధిదాత్రి పూజ, నవరాత్రి పారణ, భవాని. పై 9 రోజులు వారాహి నవరాత్రిగా పేరు జరుపుకుంటారు. వారాహి మాత లలిత త్రిపుర సుందరి మాత యొక్క దండనాయకి, దండనాథదేవి. ఈ అమ్మవారు వరాహ తను కలిగి ఉంటుంది. ఈ నవరాత్రి పూజల్లో భాగంగా
వారాహి అమ్మవారి ఆవాహన, నవవతరణ పూజ, వారాహి కుంకుమార్చన మరియు వారాహి హోమం లాంటివి నిర్వహిస్తారు. దుర్గా సూక్తం, లలిత సహస్రనామం, లలితోపాఖ్యానం మరియు బ్రహ్మాండ పురాణ పారాయణం చేస్తారు. గుప్త నవరాత్రి, గుహ్య నవరాత్రి. వామాచార తాంత్రిక సాధకులు ఈ నవరాత్రి సందర్భంగా శాంతీకరణం, వశీకరణం, ఉచ్చాటనం, స్తంభనం మరియు మరణం లాంటి తంత్ర విద్యలను సాధన చేస్తారు. ఆషాఢ నవరాత్రి సందర్భంగా దేవీ భాగవతం, దుర్గా సప్తశతి, దేవీ మహాత్యం లాంటివి పారాయణం చేయటం శుభాలను కలిగిస్తుందని భావిస్తారు. ఉగ్ర వారాహి అమ్మవారి దేవాలయం వారణాసి, కాశీలో ఉగ్రవారాహి ప్రత్యేక దేవాలయం ఉన్నది. భూగ్రహంలో ఉన్న ఈ వారాహిదేవి విగ్రహం చాలా పెద్దది. ఆ మందిర పూజలు తప్పించి వేరే ఎవరికి ఆ భూగృహంలోకి ప్రవేశం లేదు. ఉదయం 8 గంటల లోపు ఇచ్చే హారతికి లోపలికి అనుమతించినా కిందికి మాత్రం వెళ్ళనీయరు. పై భాగంలో ఉన్న 2 రంధ్రాల ద్వారా మాత్రమే విగ్రహాన్ని చూడగలం. కేవలం అమ్మవారి ముఖం, పాదాలు మాత్రమే చూడగలం. రాత్రి వేళల్లో పూజలు అందుకునే వారాహి దేవత మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్తమాతృకలు. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారం 8వ మాతృకగా నారసింహిని, మరికొన్ని సంప్రదాయాల్లో 9వ మాతృకగా వినాయకుని కూడా ఆరాధించడం జరుగుతుంది. దుష్ట శిక్షణ కోసం భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు. వారాహిదేవి సప్తమాతృకలలో ఒకరు. వరాహుని స్త్రీత్వమే వారాహి. ఈ వరాహస్వామి వారి స్త్రీతత్వముగా వారాహి తల్లిని అధిక పురాణాలు పేర్కొన్నప్పటికీ కొన్ని పురాణాలలో శ్రీ వరాహస్వామికి తల్లిగా ప్రకటితమవుతుంది. ఇవి మంత్రార్థ రహస్యములుగా సాధకులు గ్రహించాలి. అమ్మవారి స్వరూపము మంత్రమయ రూపము. భారతీయ సనాతన ఆరాధన పద్ధతులలో నామరూప గుణతత్వ వైభవములుగా ఆయా మంత్రాది దేవతలు ప్రకటితమవుతూ ఉంటారు. అందుకని హిందూ దేవతల పూజా విధానాలలో మడి, ఆచారం, కట్టుబాట్లు, సమయం, ప్రత్యేక పూజలు, నివేదనలు, హోమాలు, తంత్రాలు మొదలైన అపారమైన వివిధ శాస్త్ర విజ్ఞానం కనిపిస్తుంది. అందుకనే విశ్వవేదిక పైన హిందూ ఆచార సంప్రదాయాలు తనమానికమై అలరారుతున్నాయి. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో ఈ అమ్మవారి ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభనిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఈ ఉగ్ర వారాహి, కాశీ వారాహిదేవి అమ్మవారి పాత్ర సుస్పష్టము. వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. అమ్మవారి శరీరం నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు ఉంటుంది. ఈ తల్లి వరాముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. అభయవరద హస్తాలతో శంఖం, పాశం, హలం వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రం, సింహం, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. కాశీ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఉగ్రవారాహి అమ్మవారి దేవాలయానికి వెళ్ళారా? వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. కాశీ వెళ్ళిన వారు తప్పక దర్శించుకోవాల్సిన ముఖ్య దేవాలయం. ఈ ఆలయ వేళలు తెల్లవారుజామున 4:30కు మాత్రమే దర్శనం ఉంటుంది. కేవలం 3-4 గంటలు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. తర్వాత మూసేస్తారు. ఎందుకని అనేగా మీ సందేహం. అమ్మవారు ఆ వారణాసి గ్రామదేవత. చీకటి పడింది మొదలు ఉదయం 3:30 వరకు గ్రామ సంచారం చేసి వచ్చి విశ్రమిస్తుంది. అందువలన అమ్మవారి ఆలయంలో 4 గంటలకు పూజ చేసి భూమిలో ఉండే అమ్మవారిని దర్శించుకోవడానికి ఏర్పాటు చేసిన 2 కన్నాలలో నుండి దర్శనం చేసుకోవాలి. ఒక కన్నంలో నుండి చూస్తే అమ్మవారి ముఖభాగం మాత్రమే కనిపిస్తుంది. 2వ కన్నంలో నుండి చూస్తే పాదాలు దర్శనం అవుతాయి.
అమ్మవారికి పూజ చేసే పూజారి మాత్రం నిమిషాల వ్యవధిలో అలంకరణ చేసి హారతి ఇచ్చేసి సెల్లార్లో నుండి బయటకి వచ్చేస్తాడు. ఆ తరువాత ఆ కన్నాలలో నుండి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తారు. ఆరాధన. తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత. అందుకే ఈమెను రాత్రి వేళల్లో పూజించడం కద్దు. వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రి వేళల్లోనో తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి, ఒడిశా, వారణాసి, మైలాపూర్లలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ. సైన్యాధ్యక్షురాలు. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలిత సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకు కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. తప్పక గమనించవలసిన అంశం సప్తమాతృకలు లేదా అష్టమాతృకలు. ఈ దేవతా మంత్రాల ఉపాసనకు తప్పనిసరిగా గురువు లభించాలి. వారి దిశానిర్దేశములోనే మూల మంత్రములైన స్తోత్ర పాఠములైన పఠించాలి. స్వతంత్రించి ఎవ్వరూ అనుసరించకూడదు. ఈ తల్లి శ్రీహరిలోని శక్తి. అందుకని అందరూ ఈ తల్లిని వారాహి నవరాత్రులలో 9 రోజులు రాత్రికాలంలో సదాచార విధముగా లక్ష్మీ పూజతో అర్చించాలి. లక్ష్మీ స్తోత్ర పాఠంలో పఠించాలి. నివేదన: పులిహోర, కట్టు పొంగలి, తీపి పొంగలి, క్షీరాన్నము, దద్దోజనం మొదలైనవి సమర్పిస్తూ విశేష ప్రత్యేక నివేదనలుగా వారాహి మాతకు లడ్డూలు, నల్ల నువ్వులు, బెల్లం, యాలకుల పొడి మిశ్రమంతో చేసిన లడ్డూలు లేదా నువ్వుల ఉండలు మరియు మామిడి పండ్లు, దానిమ్మ పండ్లు నివేదించాలి. దేశం సుభిక్షంగా ఉండాలని, మనసంతా చల్లగా ఉండాలని, ధర్మం వైపు మనం నడవాలని అమ్మ వారాహిదేవి పాదాలను పట్టి ప్రార్థన చేద్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే.